ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారి రాజకీయ శైలి ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా తీసుకున్న తర్వాత ఆయన చేసిన పనిలో నాకు నచ్చిన పని, స్వాతంత్ర దినోత్సవానికి గతంలో 5,000 జనాభా కంటే తక్కువ ఉన్న పంచాయతీలకి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరపడానికి ₹100, అలాగే 5,000 పైబడిన పంచాయతీలకి ₹250 కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఆ వేడుకలు జరపడానికి. అది హాస్యాస్పదంగా ఉంది, కనీసం టీ కూడా రాదు అది వచ్చిన అందరికీ. సో దానిని ఆయన పెంచి 5,000 లోపు ఉన్న పంచాయతీలకి 10,000, 5,000 దాటిన వాటికి 25,000 చేశారు. డెఫినెట్గా ఇది సెల్యూట్ చేయాల్సిన విషయం. అంటే స్వాతంత్ర దినోత్సవం అంటే అది మనం ఘనంగా జరుపుకోవాల్సిన రోజు కాబట్టి డెఫినెట్గా దాన్ని మనము ఆయన చేసిన పనికి నేను డెఫినెట్గా సెల్యూట్ చేస్తాను. అలాగే చాలామంది ట్రోల్ చేశారు ఆయన ఆగస్టు 15 గణతంత్ర దినోత్సవము అనేది చాలామంది ట్రోల్ చేశారు. అక్కడ నేను విభేదిస్తున్నాను. ఆయన చెప్పేది ఏంటంటే 15 ఆగస్టు మరియు గణతంత్ర దినోత్సవం అనేది ఆయన ఉద్దేశం. గణతంత్ర దినోత్సవం 15 ఆగస్టు రోజున అని కాదు ఆయన చెప్పింది. ఆయన చెప్పింది ఏంటంటే 15 ఆగస్టు గణతంత్ర దినోత్సవం అంటే 15 ఆగస్టు మరియు గణతంత్ర దినోత్సవం అంటే స్వాతంత్ర దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవాలకి ఈ విధంగా నిధులు ఖర్చు చేయాలి అని ఆయన చెప్తున్నారు ఆయన. సో అక్కడ మరియు అనే పదం ఎగ్గొట్టారు, మిస్ అయింది కాబట్టి దాన్ని మనం చాలామంది ట్రోల్ చేశారు. అటువంటి ట్రోల్స్ తగ్గించుకోవాలి, ఆ భావం చూడాలి. ఆయన ఆ స్థాయిలో అంటే స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరం అవుతుంది. ఎవరైనా సరే దృష్టి పెట్టని అంశంలో ఆయన దృష్టి పెట్టి ఘనంగా స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం వేడుకలు జరగాలని ఆయన చేసిన ఆ ఉద్దేశానికి మనం సెల్యూట్ చేసి డెఫినెట్గా దాంట్లో కూడా మనం ట్రోల్స్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆ అమౌంట్ కూడా ఇవ్వలేదు అనేది కూడా వాదన. ఆ అమౌంట్ ఇవ్వకపోతే ఎప్పుడైనా సరే వర్క్ చేస్తే డబ్బులు అక్కడ స్థానిక కాంట్రాక్టర్ ఖర్చు పెట్టుకుని తర్వాత క్లెయిమ్ చేసుకుంటారు. ఒకసారి మీకు ప్రభుత్వ పరంగా మీకు ఒక జీవో వచ్చిన తర్వాత దాన్ని డెఫినెట్గా మీకు డబ్బులు వచ్చే టైం కల్లా ఫస్ట్ అది డిడక్ట్ చేసుకోండి. ఏముంది, ఎవరైనా సరే ఇప్పుడు ఇంతకుముందు స్వాతంత్ర దినోత్సవం చేశారు, ఆ ₹100 ఎవరు చేయలేదు కదా, సొంత జేబులో నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకునే చేశారు కదా. అలాగే ఖర్చు పెట్టుకుని డబ్బులు చేయండి, ఘనంగా చేయండి. పంచాయతీలోకి నిధులు వచ్చిన తర్వాత 10,000 ఫస్ట్ తీసుకోండి, 25,000 అయితే 25,000 తీసుకోండి. ముందైతే ఖర్చు పెట్టి ఘనంగా చేయండి. ఘనంగా చేయడం అనేది ఇక్కడ ఉద్దేశం. దాన్ని మీరు తీసుకెళ్ళి దాంట్లో కూడా మీరు వంకలు ఎత్తుకుతూ ఉంటే ఇది కరెక్ట్ కాదు. అప్పుడు జగన్ మీద చెత్త కొనేసాడు, చెత్త ముఖ్యమంత్రి ఇట్లాగని అది తప్పదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద రోజుకి నెలకి ₹60 ఎంతో ఆయన వేస్తే నెలకి ₹90 ₹100 వీళ్ళేస్తున్నారు. సో ఒకటని కాదు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పర్ఫెక్ట్ పరిపాలన అని వీళ్ళు చేసే ప్రతి నిర్ణయం దాన్ని మీద ఎండార్స్ చేస్తుంది. ఇది ఒకటే కాదు, చాలా చాలా విషయాలలో జగన్మోహన్ రెడ్డి గారి అనుసరించిన శైలినే వీళ్ళు కూడా అనుసరిస్తున్నారు. చెత్త విధానం జగన్మోహన్ రెడ్డి తప్పన్నారు, ఇప్పుడు అదే కరెక్ట్ అంటున్నారు, అదే ఫాలో అవుతున్నారు. అట్లా చాలా ఉన్నాయి, ఒకటని కాదు.